సాక్షాత్తు ఆ శివయ్య అనుగ్రహించాడు. మహాశివరాత్రి మొదలు మేషరాశి వారికి తప్పకుండా ఈ 4 సంఘటనలు జరిగి తీరుతాయి. ఆపడం ఎవ్వరి తరం కాదు. అసలు మేషరాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది? వీరి జీవితంలో జరగబోయే మార్పులు ఏమిటి? వీరి జీవితం ఏ విధంగా మారబోతోంది? అన్నీ కూడా మనమైతే ఇప్పుడు క్లియర్‌గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని విసుగు చెంది ఉన్నారా? మీలో చాలామంది తెలిసిన గురువుగారు ఎవరైనా ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు కదండి. శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం సిద్ధాంతి గారు ఎటువంటి సమస్యలకైనా చిటికలో పరిష్కారం చూపిస్తున్నారు. ప్రేమ సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, అనుకున్న పనులు కాకపోవడం, నమ్మిన వారు దూరం కావడం, ఇలా ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చెబుతున్నారు. గురువుగారి ఫోన్ నెంబర్ 9515466718. ప్రేమ సమస్యలకి, భార్యాభర్తల సమస్యలకి ప్రత్యేకమైన పూజల ద్వారా పరిష్కారం చూపిస్తున్నారు. నమ్మకంతో గురువుగారికి కాల్ చేసి మీ సమస్యలకి పరిష్కారం పొందండి. దూరంగా ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా జాతకం చెబుతున్నారు. అంతకన్నా ముందు మీలో ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. మేషరాశి వారికి సమయం ప్రారంభించిన పనులలో ఆటంకాలు ఎదురైనప్పటికీ కూడా అధిగమించే ప్రయత్నాలు చేస్తారు. మిశ్రమ వాతావరణం ఉంటుంది. భవిష్యత్ ప్రణాళికలు రచిస్తారు. అష్టమ చంద్ర సంచారం అనుకూలంగా లేదు. కొన్ని సమయాల్లో అస్థిరబుద్ధితో వ్యవహరిస్తారు. చంద్ర శ్లోకం చదవాలి, మేలు జరుగుతుంది. గ్రహబలం సంపూర్ణంగా యోగిస్తుంది. ఆత్మవిశ్వాసంతో పనిచేసి అనుకున్నది సాధిస్తారు. కీలకమైన వ్యవహారాలలో నిదానమే ప్రధానం అన్న విషయాన్ని దృష్టిలో పెట్టుకుంటే మేలు. మీ రంగాల్లో విజయ అవకాశాలు మొదలవుతాయి. అభివృద్ధి కోసం చేసే ఆలోచనలను ఆచరణలో పెట్టి సత్ఫలితాలు సాధిస్తారు. అపారమైన అనుభవంతో లాభాలు అందుకుంటారు. తోటి వారి నుండి సాయం మీకు అందుతుంది. మిమ్మల్ని అభిమానించే వారు పెరుగుతారు. సమయాన్ని అభివృద్ధి కోసం ఉపయోగించండి. మళ్ళీ ఇటువంటి శుభకాలం ఎన్నాళ్ళకో కానీ తిరిగి రాదు. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. పెద్దల ఆశీర్వచనాలు ఉంటాయి. ఆర్థిక లాభాలు ఉన్నాయి. ప్రయాణాలు ఫలిస్తాయి. శ్రీ లక్ష్మీనారాయణ సందర్శనం మీకు మేలును కలిగిస్తుందని కూడా చెప్పడంలో సందేహం అయితే కనిపించడం లేదు. ఈ మేషరాశికి చెందినటువంటి వారికి సమయం చక్కటి అనుకూలత అనేది కనిపిస్తుంది. మీ జీవితం మునిపెన్నడూ కూడా చూడని రీతిలో మారుతుంది. వీరి విద్య, ఉద్యోగ, వ్యాపార, వైవాహిక జీవితాల్లో వీరికి అంతా కూడా మేలే కలుగుతుందని చెప్పడంలో సందేహం అయితే లేదు. ఈ మేషరాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో నూతన సంవత్సరం చాలా ఆశాకిరణాన్ని తెస్తుంది. ఈ సంవత్సరం అనేక పెద్ద విజయాలు తెస్తుంది. ఈ సంవత్సరం మీరు మీ యొక్క అన్ని ప్రయత్నాలు అపారమైన విజయాన్ని పొందుతారు. మీరు మీ సొంత వ్యాపారాన్ని ప్రారంభించాలి అని అనుకున్నట్లయితే ఈ సంవత్సరం మీ కోరికలన్నీ నెరవేరుతాయి. పనిచేసే నిపుణులకు ఉద్యోగ ప్రమోషన్ లభిస్తుంది. మీరు ఆర్థికంగా చాలా బలంగా ఉంటారు. దేవగురువు యొక్క 3వ ఇంటి నుండి బృహస్పతి సంచారం మీరు పనిని నిజాయితీగా చేస్తే మీకు చాలా ప్రయోజనాలను ఇస్తుంది. వ్యాపార ప్రపంచంతో సంబంధం ఉన్న వ్యక్తులు వ్యాపారంలో మంచి లాభాలు పొందుతారు. వ్యాపారంలో మీకు లేదా తండ్రి గారి మద్దతు కూడా ఉంటుంది. ఈ సంవత్సరం మీ జీవితంలో ఆర్థిక ఆనందాన్ని తెస్తుంది. వ్యాపార విస్తరణకు కొత్త మార్గాలు పొందుతారు. మీరు ఈ సంవత్సరం వ్యాపార భాగస్వామ్యం చేయాలి అనుకుంటే అది ఆర్థిక ప్రయోజనాలను ఇస్తుంది. కాబట్టి మీరు ముందుకు సాగవచ్చు. ఈ సంవత్సరం ఉద్యోగులకు కూడా చాలా మంచి అవకాశాలు తెస్తుంది. 10వ ఇంటి నుండి రాహు సంచారం వలన మీ యొక్క ఆర్థిక లాభాలు వస్తాయి. సంవత్సరం చివరిలో మీకు వివిధ వనరుల నుండి తగినంత ద్రవ్య లాభాలు కూడా ఉంటాయి. ఈ కాలంలో మీకు పెరుగుదల అనేది లేదా మీ డబ్బు చిక్కుకుపోవచ్చు. షేర్ మార్కెట్లో సంబంధం ఉన్న వ్యక్తులు విజయం సాధిస్తారు. కొత్త వ్యాపారాన్ని ప్రారంభించడానికి ఇది చాలా శుభ సమయం. మీరు దీర్ఘకాలిక పెట్టుబడులు మంచి డబ్బును పెట్టుబడి పెట్టవచ్చు. ఈ సంవత్సరం మీరు అపారమైన సంపదను సంపాదించవచ్చు. ఈ సంవత్సరం మీరు ఎటువంటి అనవసరమైన సవాళ్లను కూడా ఎదుర్కోరు మరియు మీ పని సజావుగా పూర్తి అవుతుంది. మీ పనులన్నీ కూడా స్వయంచాలకంగా పూర్తి అవుతాయి. 2025 సంవత్సరం మధ్యలో మీరు సానుకూల ఫలితాలు పొందుతారు. ఈ సంవత్సరం కళా, సాహిత్యం, సంగీతం మరియు పరిశోధనతో సంబంధం ఉన్న వ్యక్తులకు ముఖ్యంగా ఫలవంతమైనది. మీరు సంబంధిత రంగాల్లో గౌరవం మరియు కీర్తి కూడా పొందుతారు. మీ ఆర్థిక స్థితి చాలా బలంగా ఉంటుందని చెప్పడంలో కూడా మీకు సందేహం అయితే లేదు. ఈ ఏడాది మేషరాశి వారికి ఆఫీస్ నుండి మిమ్మల్ని విదేశాలకు పంపించే అవకాశాలు అయితే పూర్తిగా ఉన్నాయి. ఈ అవకాశాలను మీరు సద్వినియోగం చేసుకోవాలి. 2025 సంవత్సరం మధ్యకాలం మీ కోరికకు అన్ని విధాలుగా కూడా ఉన్నత శిఖరాలను ఇస్తుంది. ఈ సమయం విద్యార్థులకు కావలసిన ఫలితాలను ఇస్తుంది. మీరు కార్యాలయంలో విభిన్నమైన గుర్తింపును పొందుతారు. మీ ప్రాజెక్టులకు మీరు ప్రశంసలు పొందుతారు. మీ వ్యక్తిత్వాన్ని మెరుగుపరచడంలో మీరు కృషి చేస్తారు. ఈ సంవత్సరం మీరు ఏదైనా సరే చిన్న కోర్సులో భాగం కావచ్చు. వైద్య రచన, మీడియా, ఫోటోగ్రఫీ లేదా
బ్లాగింగ్ రంగాలకు చెందినటువంటి వ్యక్తులు ప్రయాణించడానికి పుష్కలమైన అవకాశాలు పొందుతారు. ఈ సంవత్సరం మీరు కోరుకుంటే కంపెనీలతో పనిచేసే అవకాశాలు పొందవచ్చు. కొత్త ఉద్యోగం కోసం చూస్తున్న వారికి కొన్ని కొత్త అవకాశాలు లభిస్తాయి. 2025 సంవత్సరం చివరి నెలల్లో మీరు కోరుకున్న స్థానానికి బదిలయ్యే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. మీ కృషికి సానుకూల ఫలితాలైతే ఆశించబడతాయి. గురు సంచారం మీరు శుభవార్తను తెస్తుంది. ప్రభుత్వ పనుల నుండి మీరు చాలా ప్రయోజనం పొందవచ్చు. మీరు మీ యొక్క సహోద్యోగులతో బాగా వ్యవహరించాలి. మీరు అందరితో మంచి సంబంధాన్ని కొనసాగిస్తే మీ కెరియర్లో పురోగతి సాధించకుండా ఎవరు కూడా మిమ్మల్ని ఆపలేరు. మహిళలకు ఈ సంవత్సరం కెరియర్ పరంగా చాలా ముఖ్యమైనటువంటిదిగా చెప్పవచ్చు. మీరు ఈ సంవత్సరం చాలా కెరియర్ పరంగా కూడా చాలా ముఖ్యమైనది. మీరు వృత్తిపరమైన మరియు వ్యక్తిగత జీవితంలో మంచి సమతుల్యతను కాపాడుకుంటారు. ఉద్యోగ మహిళలు తమ నైపుణ్యాలను పెంచుకోవడానికి ఆన్లైన్ శిక్షణ చేయవచ్చు. డబ్బుకు సంబంధించిన విషయాల్లో తక్షణ నిర్ణయాలు తీసుకోకండి. మీరు చేసే ప్రతి పనిలో లాభాలు ఆనందింపబడతాయి మరియు అందుచేత మీరు చాలా విశ్రాంతిగా మరియు సంతోషంగా ఉంటారు. మేషరాశి ఫలాలు 2025 ప్రకారం ఈ సంవత్సరం మీరు నెరవేరని కోరికలను కూడా నెరవేరుస్తుందని చెప్పడంలో సందేహం అయితే అసలు లేదు. మీరు ఈ సమయం ఆధ్యాత్మికతలో మునిగిపోతారు. మీ మనసులో పవిత్రమైన ఆలోచనలు తలెత్తుతాయి. మీరు దాన ధర్మాలకు డబ్బు ఖర్చు చేసే అవకాశాలు కూడా ఉంటాయి. మీ ఇంట్లో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. 2025 మీ ఇంట్లో శుభకార్యాలు జరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. దీని కారణంగా మీ కుటుంబంలో పండుగ వాతావరణం నెలకొంటుంది. ఇంటి సానుకూల శక్తి మీ యొక్క ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఏకాగ్రతను పెంచడానికి క్రమం తప్పకుండా ధ్యానం చేయడం ప్రారంభించండి. ధ్యానం కూడా ఒత్తిడిని తగ్గిస్తుంది. ఈ సంవత్సరం విద్యార్థులు తమ యొక్క మానసిక ఆరోగ్యం గురించి తెలుసుకోవాలి. మీ యొక్క ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవడానికి మీరు ధ్యానం, యోగా మరియు వ్యాయామం చేయాలి. మీ ఆహారాన్ని నిర్వహించడానికి మీ యొక్క తల్లి సహాయం చేయమని అడగండి. కొంత సమయం గడపడానికి ప్రయత్నం చేయండి మరియు మీ తల్లితో పాటుగా అల్పాహారం, భోజనం మరియు రాత్రి భోజనం వంటి ప్రతి వివరాలతో సరైన ఆహార ప్రణాళికను రూపొందించండి. సంవత్సరం చివరి నెలల్లో మీకు కడుపుకు సంబంధించిన సమస్యలు ఉండవచ్చు. మీకు మలబద్ధకం, అజీర్ణము లేదా జీర్ణక్రియకు సంబంధించిన సమస్యలు కలగవచ్చు. చెప్పినట్లుగా వ్యాయామం తప్పనిసరిగా చేయాలి. అలాగే ఆహారం కూడా మాత్రలు వేయడం కంటే జీవనశైలిలో మార్పులు చేసుకోవడం మీకు చాలా సులభమైన పరిష్కారాన్ని తీసుకొస్తుంది. మేషరాశి యువత తన యొక్క పని ఒత్తిడి ఎక్కువగా తీసుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఈ సంవత్సరం మీరు అధిక పని ఒత్తిడి కారణంగా కొంచెం గందరగోళానికి కూడా లోనవుతారు. మీకోసం కొంత సమయంలో కేటాయించడం మంచిది. పని నుండి విరామం తీసుకున్న తర్వాత మీరు ఒక చిన్న యాత్ర కూడా వెళ్ళవచ్చు. ఇలా చేయడం ద్వారా మీరు మీ జీవితంలో కొత్త ఉత్సాహాన్ని అనుభవిస్తారు మరియు మీ కొత్త దాని గురించి సానుకూలంగా ఆలోచించగలుగుతారు. సూర్యుని క్రమం తప్పకుండా ఆర్జం అర్పించడం వలన మీ ఆరోగ్యంలో అనేకమైనటువంటి సానుకూల మార్పులు వస్తాయి. మీరు మరింత నమ్మకంగా ఉంటారు మరియు ఎటువంటి పరిస్థితినైనా సరే చక్కగా ఎదుర్కొనగలుగుతారు. సమతుల్య ఆహారంతో పాటు మీరు పండ్లు మరియు కూరగాయలు, పాలు మరియు రసాలను మీ ఆహారంలో చేర్చుకోవాలి. 2025 సంవత్సరంలో మీరు మీ యొక్క ఆరోగ్యం గురించి స్పృహతో ఉండి మీ ఫిట్నెస్ వైపు అడుగులు వేసినట్లయితే ఇది మిమ్మల్ని మానసికంగా మరియు శారీరకంగా కూడా చాలా ఆరోగ్యంగా ఉంచుతుంది. చూసారు కదండి, మేషరాశి వారి గురించి క్లియర్గా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.